ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుంటాము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నుండి నడుచుచు త్రోవను తప్పకయుందురు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ మార్గం చాలా తిన్ననిది, ఎత్తు పొలాలు ఏవి లేనిది. అది ఎంత చక్కని మార్గం అంటే దానిని జాగ్రత్తగా అనుసరించగలిగితే అది అతి సామాన్యులు సహితం దీనిలో దారి తప్పిపోకుండా గమ్యానికి చేరుకోగలరు. లోక సంబంధమైన జ్ఞానులైతే ఎన్నో వంకర టింకర దారుల్లో నడుస్తూ భయంకరమైన తప్పుడు పనులు చేస్తూ చివరికి గమ్యాన్ని చేరుకోలేక దారి తప్పిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. లోక సంబంధమైన విధానాలు పరలోక దృష్టి లేనివి కాబట్టి వాటినే తమ మార్గంగా ఎంచుకున్న మనుషులు చీకటి కొండల్లోనికి నడిపించబడతారు. కృపాసహితమైన ముసుగు గలవారికి ప్రభువు చెప్పినది చేయడం తప్ప వేరేదేమీ తెలియదు. అయితే వారు రాజమార్గంలో సాగిపోతూ రాజ సంరక్షణలో ఉంటారు. ఇది చదువుతున్న మీరు శ్రమలు ఎదుర్కొనే సమయములో కానీ మరి ఏ సమయములో కానీ ఒక్క క్షణం కూడా మీ స్వంత శక్తి మీద కానీ ప్రశ్నార్థకమైన పరిస్థితుల మీద కానీ ఆధారపడకండి. సత్యము, యథార్థత అనే రాజమార్గాన్ని విడిచిపెట్టకండి. అది మీకు ఉన్నతమైన ఆత్మీయ స్థితి. మనం అక్కడక్కడే తిరుగుతూ సమయం వృధా చేయకూడదు. మాటికి మన ఉద్దేశాలు మారిపోకూడదు. యథార్థంగా ఉండండి, దేనికి భయపడకండి, యేసునే వెంబడించండి. ఏదో చెడు జరుగుతుందని ఎవరో చెప్పే మాటలు అస్సలు వినవద్దు. ఒక చెడ్డ పని చేయడం ద్వారా మీరు కీడును తప్పించుకోవాలనుకుంటే ఆ చెడ్డ పని మొదలు పెట్టేటప్పుడే మీరు మరి ఘోరమైన కీడుకు దొరికిపోతారు. కాబట్టి దేవుని మార్గమే అన్నిటికంటే మంచి మార్గం. మనుషులు మిమ్మల్ని బుద్ధిహీనులా చూస్తున్నా సరే దేవుని మార్గములోనే సాగిపోండి. అప్పుడు మీరు బుద్ధిమంతులు అనిపించుకుంటారు. ప్రభువా, నీ పిల్లలను తిన్నని మార్గంలో నడిపించి వారి శత్రువుల నుండి విడిపించము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీ మార్గములో మేము నడుచుకోవడానికి మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని మీరు నడిపించండి. మీ మార్గము అది జీవము. దానిలో నడిచిన వారందరూ నిత్యజీవానికి వారసులు అవుతారు.
మేము ఏ విషయాలను బట్టి నష్టపోకుండానట్లుగా మేము నడిచే మార్గాన్ని అది మీ మార్గంగా ఎన్నుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీ మార్గం చక్కనిది, అది మేలైనది, అది జీవమైనది. అటు దానిలో మేము నడుచుకుంటూ మేలు పొందుకుంటూ అనేకులకి మేలుగా ఉండే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారు కావటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.